Hi friends, welcome to newspaper analysis session for December 29th. సో ఈ రోజు మెయిన్ హెడ్డింగ్ ఏముందండి? ఎలక్షన్ కమిషన్ రిలాక్సెస్ ఆర్డర్ సమ్మోనింగ్ ద బెంగాల్ ఓటర్స్. సో మీ అందరికీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ తెలిసే ఉంటుందండి. సో వాట్ ఈస్ ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ అండి? సో ద phase 1 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇన్ బీహార్ విత్ 0 అపీల్స్. phase 2 టు స్టార్ట్ ఇన్ ద 12th స్టేట్. సో ఈ ప్రాసెస్ ఒక ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ అన్నది జరుగుతుందండి. సో మనకి ఇక్కడ 12 స్టేట్స్లో 12 యూనియన్ టెరిటరీస్లో జరుగుతుంది. సో బేసిక్గా ఇది మీకు ఓటర్ ఐడి కార్డ్ అలాట్ చేయడానికి ఇది ఒక ప్రొసీజర్ అండి. సో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆర్టికల్ 326 ప్రకారం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్కి ఈ పవర్స్ ఇచ్చింది. సో ఎలక్షన్స్ని కండక్ట్ చేసే పవర్స్ ఇచ్చింది. సో మనం ఎలక్షన్స్లో ఓట్ చేయాలి కదా, ఓట్ చేయాలంటే మనకి ఓటర్ ఐడి కార్డు కావాలి. సో మీకు ఓటర్ ఐడి కార్డు కావాలి అంటే గవర్నమెంట్ కొన్ని వెరిఫికేషన్స్ ప్రొసీజర్ పెట్టిందనమాట. దీన్ని స్పెషల్ ఎందుకు అంటున్నాం, ఇంటెన్స్ ఎందుకు అంటున్నాము, రివిజన్ ఎందుకు అంటున్నాము? ఎందుకంటే ఇలాంటి ప్రాసెస్ ఒక 20 ఏళ్ల ముందు జరిగింది. సో ఇంటెన్స్గా రివైజ్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉందా, మీరు సిటిజనేనా, మీరు ఆ కాన్స్టిట్యుయెన్సీకి చెందిన వారేనా అని చెప్పి చెక్ చేసి మీకు ఓటర్ ఐడి కార్డు ఇస్తారు. సో మీ దగ్గరికి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తారనమాట. వచ్చి సార్ 20 years బ్యాక్ ఓటర్ ఐడి కార్డు లో మీ పేరు ఉందా, ఆర్ మీ రిలేటివ్స్ పేరు ఏమైనా ఉందా, మీ ఎలిజిబిలిటీని మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఇస్తారు. లేదనుకోండి మీ పేరు 20 years బ్యాక్ లేదు, మీరు ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు, ఆర్ మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీస్కి ఎవరికి కూడా 20 years ముందు ఓటర్ ఐడి కార్డు లేదు. సో అప్పుడు మిమ్మల్ని వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. 10 to 12 డాక్యుమెంట్స్ ఉంటే ఆ 10 to 12 డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశారనుకోండి, దెన్ మీకు ఓటర్ ఐడి కార్డు వస్తుంది. మీకు అభ్యంతరం ఉంటే మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. మనం డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని, సిఇఓని అప్పీల్ చేసుకోవచ్చు. సో దిస్ వుడ్ బి ద ప్రాసెస్. సో దాని గురించి మనం మాట్లాడదాం. చూడండి, సో ఆర్టికల్ 326 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ పవర్ వచ్చింది. సో మీకు ఎప్పుడు ఓటర్ ఐడి కార్డు వస్తుంది, మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, ఆర్డినరీలీ రెసిడెంట్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. సో మీరు ఏదైతే ఏరియాలో ఓట్ చేస్తారో మీరు అక్కడ రెసిడెంట్ అయ్యి ఉండాలి, అంటే ఎక్కువ కాలం స్టే చేసి ఉండాలి. సో యూజువల్లీ ఇక్కడ మైగ్రెంట్స్కి కూడా ప్రాబ్లం అవుతుంది. అట్లీస్ట్ 18 years ఆఫ్ ఏజ్, నాట్ డిస్క్వాలిఫైడ్ అండర్ ఎనీ లా. సో చూసారా, సో యాజ్ పర్ ద లా ఎలక్టరల్ రోల్స్ హ్యావ్ టు బి ప్రాపర్లీ రివైజ్డ్. కానీ లాస్ట్ టైం రివిజన్ వచ్చేసి 21 years బ్యాక్ జరిగిందండి. సో దాని గురించే మళ్ళీ మనము రివిజన్ చేస్తున్నాము. మెనీ చేంజెస్ ఇన్ ద ఎలక్టరల్ రోల్స్. కొంతమంది ఆ టైం పీరియడ్లో ఉన్న వాళ్ళు చనిపోయారు, మైగ్రేట్ అయ్యారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళారు. సో మనకి ఆ ఓటర్ ఐడి కార్డ్ని రివైజ్ చేసి మీకు కొత్త ఓటర్ ఐడి కార్డు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్. కాబట్టే గవర్నమెంట్ ఈ ప్రాసెస్ తీసుకుంది. సో ఈ ప్రాసెస్ కోసం అని చెప్పి బూత్ లెవెల్ ఆఫీసర్స్, జనరల్లీ స్కూల్ టీచర్స్, గవర్నమెంట్ ఆఫీస్ జాబ్ వాళ్ళు ఉంటారండి. వీళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చి డోర్ టు డోర్ ఇది జరుగుతాయి, ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. దెన్ మీకు అందులో ఎలిజిబిలిటీ ఉంటే మీకు నేమ్ వస్తుంది. సో ఇందాక నేను ఏం చెప్పాను చూడండి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఫర్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటారు. సో బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చి మీ దగ్గర డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. ఓకే, సో వీళ్ళు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, మీకు ఏదైనా అభ్యంతరం ఉంది, మీ పేరు మీరు చూపించలేకపోయారు, ఆర్ ఎల్స్ వాళ్ళు మీకు ఇవ్వలేదు, సో అప్పుడు మీరు అప్పీల్ చేయొచ్చు. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మీరు అప్పీల్ చేయొచ్చు. ఆ తర్వాత సెకండ్ అప్పీల్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్పీల్ చేయొచ్చు, సెకండ్ అప్పీల్. సో మీకు టోటలీ 2 అప్పీల్స్ ఉంటాయి అనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తం మీరు చూస్తే వేరియస్ వేస్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ప్రీ ఎన్యూమరేషన్ ఫేజ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రీ ఎన్యూమరేషన్ ఫేజ్ అంటే బేసిక్గా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డేటా కలెక్ట్ చేసుకోక ముందు వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఎన్యూమరేషన్ ఫేజ్, మీ దగ్గరకు వచ్చి డేటా గ్యాదరింగ్, డేటా అంతా అడుగుతారు. ఆ తర్వాత డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ని సబ్మిట్ చేస్తారు, రైట్. ఆ తర్వాత మీకు నోటీస్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడే ఈ ఫేజ్లోనే నోటీస్ ఇచ్చినప్పుడు అయ్యో నా పేరు లేదే అని చెప్పి మీకు అనిపించినప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పేరుని నమోదు చేసుకోవాలి. సో వెస్ట్ బెంగాల్ అలా చాలా మంది పెద్దవాళ్ళకి అలా వస్తే, సో వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి కదిలొస్తారు అని చెప్పి మీరు వాళ్ళకి టైం పీరియడ్ ఇవ్వండి అని చెప్పి దీని గురించి మాట్లాడుతుంది అనమాట ఎలక్షన్ కమిషన్ అక్కడ. సో మనకి ఆ న్యూస్ అర్థం కావాలంటే ఈ ప్రొసీజర్ అంతా అర్థం కావాలి. సో ఫైనల్లీ ఎవరికి అభ్యంతరం లేకపోతే దెన్ ఫైనల్లీ మీకు ఎలక్టోరల్ రోల్ అనేది ఫైనల్ కాపీ అనేది సబ్మిట్ అవుతుంది. ఆ తర్వాత మీకు సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ మీరు అపీల్ చేసుకోవచ్చు. అపీల్స్ బై ద డిఎం మనం ఆల్రెడీ చూసాం, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. అండ్ సెకండ్ అపీల్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. దెన్ ఫైనల్లీ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్. అయితే ఈ ప్రాసెస్ ఇంటెన్స్గా ప్రాసెస్ అవుతుంది. సో చాలా మంది ఈ పేర్లు వాళ్ళకి మిస్ అవుతున్నాయి. కొన్ని లక్షల్లో 60-70 లక్షల్లో పేర్లు మిస్ అవుతున్నాయి. సో దాని గురించే న్యూస్ అన్నది కాంట్రవర్షియల్గా నడుస్తుంది. సో ఐ హోప్ ద ప్రాసెస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. నేను డీటెయిల్గా తీసుకున్నానండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ న్యూస్ హెడ్లైన్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్. నెక్స్ట్, మయన్మార్లో ఎలక్షన్ జరుగుతున్నాయండి. అయితే ఈ ఎలక్షన్స్ అనేవి డెమోక్రటిక్గా జరగట్లేదు. మీరు చూస్తూ ఉంటే ఈ ఎలక్షన్స్లో 25% ప్రజెంట్ మనకు అక్కడ ఆర్మీ రూల్ ఉందన్నమాట. ఓకే, మిలిటరీ రూల్ ఉంది. అండ్ అక్కడ డెమోక్రసీ కోసం అని చెప్పి ఫైట్ చేస్తున్నారు. అయితే కొన్ని సీట్స్లో మాత్రమే ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎలక్షన్స్ అన్నవి ప్రాపర్ డెమోక్రటిక్ వేస్లో జరగట్లేదు. 3 phases జరుగుతాయి. అండ్ కొన్ని సీట్స్కి మాత్రమే ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి.
సో టోటల్ ప్రాసెస్ వచ్చేసి డెమోక్రటిక్ వేలో జరగట్లేదు అని చెప్పి ఎడిటోరియల్ కూడా క్రిటిసిజం చేస్తూ ఒక ఆర్టికల్ మాట్లాడింది. సో దీని గురించి మీకు ఒక క్లారిటీ ఉండాలండి. చూడండి, ద జంటా హ్యాస్ ప్రెజెంటెడ్ ఎ ఓట్ యాజ్ ఎ రిటర్న్ టు డెమోక్రసీ బట్ ఇట్స్ బిడ్ ఫర్ legitimacy is marred by the absence of formally popular opposition parties and report that Solar used threats to force voters participation. సో చూసారా, ఓటర్స్ ని పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని ఆర్మీ వాళ్ళు థ్రెట్స్ చూపిస్తున్నారు అది ఇదని. ఓకే, final results will not be known until after the 2 more rounds of the voting are completed later in the January. It is widely expected that Senior General Ang Hulang, who has governed Myanmar since an army టేక్ ఓవర్ 2018 విల్ అజ్యూమ్ ద ప్రెసిడెన్సీ. సో మోస్ట్లీ మళ్ళీ వాళ్ళే పవర్లోకి వస్తారు, లెజిటిమసీ తీసుకొస్తారు. అండ్ ప్రీవియస్ లో పార్టిసిపేట్ చేసే పొలిటికల్ పార్టీస్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. సో దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. రైట్, సో దట్ ఈస్ అ పాయింట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మీరు ఇక్కడ మూవ్ వెళ్తే సో మీరు ఇక్కడ చూస్తే ఓకే, మీరు ఇక్కడ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్స్ కి గురించి న్యూస్ లో ఉంది. అండ్ దెన్ మీరు ఇక్కడ చూస్తే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి కూడా న్యూస్ లో ఉంది. సో బేసికలీ పాలమూరు అన్నది కృష్ణా వాటర్ మీద ఉంటుంది. రైట్, సో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి మీరు ఎందుకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని పక్కన పెట్టేశారు, ఇది మన తెలంగాణకి వాటర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్యూజ్ చేస్తున్నారు. అండ్ దెర్ ఈస్ ఆల్సో కాంట్రవర్సీ రిలేటెడ్ టు దిస్, నాట్ జస్ట్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బట్ ఆల్సో రిలేటెడ్ టు ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. మీ అందరికీ ఇది ఐడియా ఉండే ఉంటుంది. రైట్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఎప్పుడు కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్ లో మాట్లాడినప్పుడు దాంట్లో నుంచి కొన్ని కీవర్డ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. నేషన్ ఇస్ విట్నెసింగ్ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. సో ఇక్కడ మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద చీఫ్ సెక్రటరీస్ టైం పీరియడ్ లో సో దే హ్యావ్ డిస్కస్ ఆన్ ద థీమ్ హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్. సో మనకి మెయిన్స్ లో హ్యూమన్ క్యాపిటల్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో హ్యూమన్ క్యాపిటల్ అంటే మనందరి పొటెన్షియల్, మనందరి ఎఫిషియన్సీ, హ్యూమన్ బీయింగ్ యొక్క ఎఫిషియన్సీ, హ్యూమన్స్ ని మనం క్యాపిటల్ గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళ ప్రొడక్టివిటీని యూటిలైజ్ చేసుకొని వీళ్ళకి స్కిల్ ప్రొవైడ్ చేసి మోర్ ప్రొడక్టివ్ థింగ్స్ ని క్రియేట్ చేయొచ్చు అనేది. సో దిస్ ఈస్ ద మేజర్ థీమ్, హ్యూమన్ క్యాపిటల్ ఫర్ ద వికసిత్ భారత్. ఓకే, సో మనం అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఆల్సో అడ్వకేటింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్స్. విత్ దట్ ఇండస్ట్రియలైజేషన్ కెన్ ఆల్సో హ్యాపెన్ అని. ఓకే, సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండి. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్. సో మీరు ఇక్కడ ఎడిటోరియల్ పేజ్ లో చూస్తూ ఉంటే మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో దాన్ని మనం ఇక్కడ సమరైజ్ చేసి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇరాన్, మనకి 75 years ఆఫ్ డిప్లొమాటిక్ ఇయర్స్ ఆఫ్ ఇరాన్తో మనకి కంప్లీట్ అయింది. 75 years మనం ఒక మంచి రిలేషన్షిప్ ఇరాన్తో కంప్లీట్ చేసాం. సో ఇరాన్తో మీరు పాస్ట్ హిస్టరీలో చూస్తే కూడా మనకి చాలా ఏన్షియంట్ సివిలైజేషనల్ టైస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనకి వాళ్ళ పర్షియన్ యొక్క లిటరేచర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన దాంతో ఒక కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ మనకి ఇరాన్ వాళ్ళతో స్టార్టింగ్ నుంచే ఉంది. సో ఏన్షియంట్ రూట్స్లో నుంచి మనకి వాళ్ళతో మంచి కోఆపరేషన్ ఉంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే మనకి ఇరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ద రీజన్ ఈజ్ మనకి ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఇరాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెట్ మీ షో యూ ద ఇరాన్ మ్యాప్. సో ఇరాన్ మనకి ఆయిల్ని షేర్ చేస్తుంది అండ్ దాని పోర్ట్ ఫెసిలిటీస్ మీరు చూస్తూ ఉంటే మనకి పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఇరాన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద యువర్ OPEC. లెట్ మీ టేక్ యూ టు ద ఇరాన్. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి. సో ఇప్పుడు మీరు ఇఫ్ యూ కెన్ సీ ద మ్యాప్ హియర్. సో ఇక్కడ మీకు పర్షియన్ గల్ఫ్ ఉంది. ఓకే, ఇక్కడ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉందండి. సో మనకి బండర్ అబ్బాస్, దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పోర్ట్ ఫర్ ద కనెక్టివిటీ పర్పసెస్ అండి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక కనెక్టివిటీ యూరప్కి కనెక్ట్ చేయడానికి మనం INSTC కారిడార్ని మనం లాంచ్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ మనకి బండర్ అబ్బాస్ పోర్ట్ అండ్ ఇక్కడ మనకి చాబహార్ పోర్ట్ ఉంటుంది అనమాట. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపార్టెంట్ ప్రావిన్సెస్ ఫర్ అస్. సో మనకి ఆయిల్ గురించి అండ్ ఈ స్ట్రాటజిక్ ప్లేస్ దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటాం మనం. సో ఆయిల్ అన్నది షిప్స్ అన్నవి ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలంటే మనకి ఇరాన్తో సెక్యూరిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ పోర్ట్. అండ్ మీరు ఇక్కడ పాకిస్తాన్ చూస్తే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు గ్వాదార్ పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. సో మనం దానికి దగ్గరలోనే చాబహార్ పోర్ట్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం. సో మనకి ఇరాన్ అనేది పోర్ట్ ఫెసిలిటీస్ కోసం అండ్ మనం INSTC కారిడార్. సో లెట్ మీ షో యూ వాట్ ఇస్ దిస్ INSTC కారిడార్. సో ఈ INSTC కారిడార్ గురించి కూడా మనకి ఇరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ చూసారా మనకి. సో ప్రీవియస్లో మనము ఓకే, ఇఫ్ యూ కెన్ సీ హియర్ మనం ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ బేసిస్ మీద మన ట్రేడ్ రూట్ వచ్చేసి ఇలా అండి. సో ఈ ట్రేడ్ రూట్ బేసిస్ మీద మనం ఇక్కడికి వెళ్ళాలంటే సో మనకు ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో ఎందుకు మీరు ఇక్కడ చూసే ఉంటారు. ఓకే, లెట్ మీ
సో మీరు ఇక్కడ చూస్తా ఉంటే మనం ప్రెసెంట్ ఈ ట్రేడ్ రూట్ ని యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ చూస్తా ఉంటే ఇది యెమెన్ అండి, ఇది ఒమన్ అండి. సో ఈ యెమెన్ ప్లేస్ లో మనకి ఇక్కడ రెడ్ సీలో నుంచి మనం క్రాస్ చేసేటప్పుడు ఇక్కడ హూతీస్ అనేది అటాక్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా తలకాయ నొప్పి లేకుండా మనం ఇంకో కొత్త సీ రూట్ ని డెవలప్ చేస్తున్నాం, ఐఎన్ఎస్టీసీ కారిడార్. సో మనం ముంబై దగ్గర నుంచి తీసుకొని ఇరాన్ మీదుగా 7,200 కిలోమీటర్స్ అండి. సో ఒక రూట్ ఇక్కడ మీరు చూస్తా ఉంటే ఇరాన్ మీదుగా, ఇక్కడ అజర్బైజాన్ మీదుగా, దెన్ ఫైనల్లీ రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ లో వెళ్తున్నాం. ఇంకో రూట్ కూడా ఇక్కడ ఉంటుంది, కాస్పియన్ సీ మీదకి వెళ్తుంది, కాస్పియన్ సీ మీదుగా రష్యాకి వెళ్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే పోర్ట్ చూస్తున్నారో చాబహార్, దీని గురించి మనం చాబహార్ పోర్ట్ డెవలప్ చేస్తున్నాం. అండ్ దీని పక్కన ఇది పాకిస్తాన్ లో మీరు ఇక్కడ చూస్తున్నారా, ఈ ప్రావిన్సెస్ లో, బలోచిస్తాన్ ఈ ఏరియాస్ లో. సో ఇక్కడ యూ హ్యావ్ ద గ్వాదార్ పోర్ట్. సో మనకి స్ట్రాటజికలీ ఇరాన్ ఇంపార్టెంట్, కనెక్టివిటీ కోసం ఇంపార్టెంట్, ఆయిల్ రిసోర్సెస్ కూడా ఇంపార్టెంట్, అండ్ మనకి పాకిస్తాన్ ని కంట్రోల్ చేయడం కోసం, గ్వాదార్ పోర్ట్ ని కంట్రోల్ చేయడం కోసం కూడా మనకి ఇరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూనే మనకి ఈ ఆర్టికల్ అనేది మెన్షన్ చేసింది అనమాట. సో ఆర్టికల్ ఏమంటుంది అంటే, సో మనము ఇరాన్తో రిలేషన్షిప్స్ అనేవి ఎప్పుడు కూడా మంచిగా పెట్టుకోవాలి, వాళ్ళతో కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఐఎన్ఎస్టీసీ కారిడార్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇంకో కారిడార్ ఐఎంఈసీ కారిడార్ కూడా న్యూస్ లో ఉంది, మనం చాలాసార్లు మాట్లాడాము. సో ఇక్కడ చూస్తే మీరు జెండ్ అవెస్తా, ఓకే నాట్ దస్. సో ఇక్కడ మీరు చూస్తా ఉంటే మనకి రిగ్వేద ఉన్నట్టు వాళ్ళకి అవెస్తా అని చెప్పి ఒక ఇంపార్టెంట్ లిటరేచర్ ఉందండి. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోఆర్డినేషన్, మనం మీరు హిస్టరీలో చదువుతూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనకి ఎనర్జీ కోసం, ఆయిల్ అండ్ షేరింగ్ గ్యాస్ కోసం, అండ్ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ ని డెవలప్ చేయడం కోసం, ఎనర్జీ సెక్యూరిటీ కోసం, అండ్ చాబహార్ పోర్ట్ ని బిల్డ్ చేయాలి ఫర్ ద టు బ్యాలెన్సింగ్ ద పాకిస్తాన్ అండ్ డెవలపింగ్ ద ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్స్, కనెక్టివిటీ రూట్స్. సో ఫర్ దీస్ ఆల్ దీస్ పర్పసెస్ మనకి వీళ్ళు ఇంపార్టెంట్. మనకి ఇరాన్ వాళ్ళు లోకల్ కరెన్సీలో కూడా ఇదేంటి ట్రేడ్ చేసుకోవడానికి దే ఆర్ సపోర్టింగ్ అస్. సో దట్ ఆల్సో బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నౌ దీన్ని నేను కంక్లూజన్ గా యూస్ చేసుకుంటా. ఇరాన్ అండ్ ఇండియా, ఓకే, సో ఇరాన్ అండ్ ఇండియా maybe rightly described as one soul in the two bodies, united by the history, enriched by the culture, and positioned by the geography to complement one another. So that can be a good thing for you. సో ఇరాన్ వాళ్ళు కూడా ఇప్పుడు డైవర్సిఫై చేసుకోవాలనుకుంటున్నారు. సో బియాండ్ కామర్స్, ఇరాన్ అండ్ ఇండియా షేర్ మ్యూచువల్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద రీజనల్ సెక్యూరిటీ. చెప్పాను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర కూడా మనకి వీళ్ళది ఇంపార్టెంట్ అది. సో హిస్టారికలీ థర్డ్ పార్టీ ప్రెజర్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మనకి ఇరాన్తో ట్రేడ్ చేసినప్పుడల్లా ఇరాన్ అంటే యూఎస్ఏకి పడదు. సో దే వాంట్ టు ఇంపోజ్ ద శాంక్షన్స్. సో యూఎస్ఏ ఆల్వేస్ సే మీరు ఇరాన్తో ట్రేడింగ్ అన్నది రెస్ట్రిక్ట్ చేయండి, లేకపోతే మేము మీ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తామని. సో మీరు ఇక్కడ చూస్తా ఉంటే ఇవన్నీ న్యూక్లియర్ సైట్స్ అనమాట. నటాన్స్ ప్రావిన్స్ అండ్ ఈ తెహరాన్ ప్రావిన్స్, ఫోర్డో ప్రావిన్స్, దీని మీద రీసెంట్లీ యూఎస్ఏ వాళ్ళు బాంబింగ్స్ కూడా రిలీజ్ చేశారు, బాంబ్స్ వదిలారనమాట. సో కాబట్టి మీరు ఇండియా వాళ్ళు కూడా మీరు వీళ్ళతో ట్రేడ్ ని రెస్ట్రిక్ట్ చేసుకోండి అని చెప్పి యూఎస్ఏ వాళ్ళు మన మీద ప్రెషర్ పెడతా ఉంటారు. సో దీస్ ఆర్ ద సర్టెన్ ఛాలెంజెస్ ఫర్ అస్. ఓకే, బట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో దీని మ్యాప్ ని కరెక్ట్ చూడండి, ఇరాక్ ఇక్కడ ఉంది, అండ్ దెన్ యూ హ్యావ్ ద సిరియా, అండ్ సిరియా కూడా రీసెంట్లీ న్యూస్ లో ఉంది, అండ్ హియర్ యూ హ్యావ్ ద లెబనాన్, అండ్ హియర్ యూ హ్యావ్ ద జోర్డాన్. రీసెంట్లీ మన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ మీట్ అయ్యారు. అండ్ ఈ గల్ఫ్ కంట్రీస్ ని కూడా ప్రాపర్లీ చూడండి, ఇక్కడ కువైట్ ఉంది, అండ్ హియర్ యూ హ్యావ్ ది స్మాల్ ఐలాండ్ కంట్రీ కాల్డ్ బహ్రెయిన్, అండ్ దిస్ ఈజ్ ఏ ఖతర్ రీజన్. మనకి 3 sides నుంచి వాటర్ సరౌండ్ అయ్యి ఉంది, పెనిన్సులా అంటాం మనం దాన్ని. సో దీస్ ఆర్ ద సర్టెన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ద క్లారిటీ అబౌట్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. సో మనకి ఇందాక నేను ఇక్కడ చెప్పినట్టే మనకి మయన్మార్ లో జరుగుతున్న ఎలక్షన్స్ గురించి క్రిటిసైజ్ చేస్తూ ఒక ఆర్టికల్ మాట్లాడిందండి. అసలు ఇది ఎలక్షన్సే కాదు, ఎందుకంటే మేజర్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ద లీడర్, ఓకే, ఆంగ్ సూకీ. సో లీడర్ ఇస్ అపోజ్. ప్రీవియస్లీ డెమోక్రసీ ఉన్నప్పుడు ఆంగ్ సూకీ అనే ఆవిడ షీ యూస్ టు రూల్ అండి. ఓకే, మనకి ఆంగ్ సూకీ ఈ పేరుని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ షీ ఈస్ కరెంట్లీ అండర్ అరెస్ట్. సో షీ ఈస్ నాట్ పార్టిసిపేటింగ్. నన్ ఆఫ్ ద మేజర్ పార్టీస్ ఫ్రమ్ ద 2020 ఎలక్షన్స్ ఈస్ పార్టిసిపేటింగ్, ఇంక్లూడింగ్ ద నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ లెడ్ బై ద ఇంప్రిజన్ లీడర్ ఆంగ్ సూకీ. ఓకే, ఇండియాతో మంచి రిలేషన్షిప్స్ ఉంటాయండి. సో దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. సో ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా పార్టిసిపేషన్ లేకపోతే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ అంటున్నారు అనమాట. సో ద జుంటా సస్టైన్ బై ద రష్యా అండ్ బెలరూసియన్ వెపనరీ వాజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ ఫుట్ అంటిల్ చైనా చేంజ్ అటాక్ ఇన్ 2025, ప్రయారిటైజింగ్ ఇట్స్ జియో ఎకనామిక్ ఇంట్రెస్ట్, పర్టికులర్లీ యాక్సెస్ టు ద ఇండియన్ ఓషన్. సో చైనా నుంచి, రష్యా నుంచి ఈ జంటాకి అంటే మిలిటరీ గవర్నమెంట్ కి సపోర్ట్ వస్తుంది. సో దట్స్ ద రీజన్ దే ఆర్ థ్రైవింగ్. ఓకే, సో మనకి ఎప్పుడు కూడా ఇక్కడ రఖైన్ ప్రావిన్స్ ఉంటుంది. సో సో మనకి న్యూస్ లో వాళ్ళు అడగొచ్చు, ఈ రఖైన్ ప్రావిన్స్, కెరైన్ ప్రావిన్స్, క్యారన్ ప్రావిన్స్, చిన్ స్టేట్స్ ఇవన్నీ ఏంటి అని చెప్పి, ఎక్కడ దేనికి సంబంధించింది అని చెప్పి మనకు అడగొచ్చు అండి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రావిన్సెస్ ఆఫ్ ద మయన్మార్. దీస్ ఆర్ ఆల్ ఏరియాస్ వేర్ దే ఆర్ ఫేసింగ్ ద ఎథనిక్ క్రైసిస్. సో మనకి యూపీఎస్సీలో ఏరియాస్ ఇచ్చి ఎక్కడ ఈ ఏరియాస్ అని చెప్పి అడగొచ్చు. ఓకే, సో ఏరియాస్ లో మనకి ఎథనిక్ క్రైసిస్ ఉంటుంది. సో ఓన్లీ చైనా, రష్యా అండ్ ద బెలారస్ హ్యావ్ ఎండోర్స్ దీస్ ఎలక్షన్స్. రెస్ట్ ఆఫ్ ద ఏ కంట్రీ కూడా మనకి ఎలక్షన్స్ ని ఎండోర్స్ చేయలేదు. ఓకే, సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మీరు చూస్తూ ఉంటే మన ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్లీ జరగట్లేదు అని చెప్పి మనకి శశి థరూర్ గారు ఒక ఆర్టికల్ రాశారండి.
సో బేసిక్గా వేరే కంట్రీస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అప్ టు 2% ఆఫ్ జీడీపీ స్పెండ్ చేస్తూ ఉంటే ఇండియాలో మాత్రం ఓన్లీ 0.6% మాత్రమే స్పెండ్ చేస్తున్నారు. ఆ 0.6%లో కూడా మెజారిటీ స్పెండింగ్ వచ్చేసి గవర్నమెంట్ స్పెండింగ్ మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అన్నది లేదు. ఇట్ ఈస్ స్టిల్ ఓన్లీ ఎట్ ద 0.7%. మనం R&Dలో మనం స్పెండ్ చేయకపోతే, ఇందాక మనం హ్యూమన్ క్యాపిటల్ గురించి మాట్లాడుకున్నాం. ఆ హ్యూమన్ క్యాపిటల్ అన్నది డెవలప్ కాదు. సో దీన్ని ఈ 0.7%ని స్పెండింగ్ని 2% ఆఫ్ జీడీపీని ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ యూ సీ ఇజ్రాయెల్ అన్న వాళ్ళు 5.4% స్పెండ్ చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు 3.5% R&D కోసం స్పెండ్ చేస్తారు. ఇది స్పెండ్ చేయకపోతే మనం ఇన్నోవేషన్లో వెనకబడిపోతాము. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఇన్నోవేషన్లో మీరు వెనకబడిపోతే మనం జాబ్స్ అనేవి క్రియేట్ చేయలేము. యూ కెన్ సీ హియర్ ఇండియా వాజ్ ర్యాంక్డ్ 6th globally for patent filings regarding 64,000 applicants. This represents a fast growth among the top 20 countries and is significant. However, total 3.5 million patents applications filed globally in 2023. India share is still low. సో మీరు చూస్తూ ఉంటే అంటే 30 లక్షల పేటెంట్స్లో మనం ఓన్లీ 64,000 మాత్రమే మనం సబ్మిట్ చేస్తున్నాము, రైట్? మనం దీనికి ర్యాంక్ కూడా ఇచ్చారు. సో మనకు ర్యాంక్ వచ్చేసి 47. సో మన ర్యాంక్ అనేది సరిగ్గా లేదు. ఎప్పుడు ఉంటుంది మనకి ర్యాంక్ బాగా? ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తేనే, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? రీసెంట్ మన R&Dలో మనం ఇన్వెస్ట్ చేస్తేనే అప్పుడే మనకి పాసిబుల్ అవుతుంది. సో ద గోల్ ఆఫ్ బిల్డింగ్ కాంప్రహెన్సివ్ టెక్నాలజీ ఎకనామిక్ మజిల్ వర్తీ ఆఫ్ ద వికసిత్ భారత్ ఈజ్ నాట్ ఎ స్ప్రింట్ బట్ ఏ మ్యారథాన్. మీరు కంటిన్యూస్ గా దీని మీద స్పెండ్ చేస్తూ ఉండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని 2% ఆఫ్ అప్ టు జీడీపీకి తీసుకెళ్తేనే ఇది డెవలప్ అవుతుంది. మన ఇండియా వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఫండ్ ని కూడా లాంచ్ చేశారు, 1 lakh crore. ఓకే, సో దాన్ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసి అండ్ ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయాలి. కరెంట్లీ గవర్నమెంట్ పార్టిసిపేషన్ వచ్చేసి మీకు చూస్తూ ఉంటే ఇక్కడ 63.6% ఉంది. ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అనేది లెస్ ఉంది. సో దీనివల్ల ఇన్నోవేషన్ రాకపోతే ఎవరైతే ఇన్నోవేటివ్ మైండ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇండియా వదిలేసి వెళ్ళిపోతారు. సో దిస్ హ్యాస్ టు బి చేంజ్ అని చెప్పి శశి థరూర్ గారు మాట్లాడుతున్నారండి. అలాగే మనకి మైనారిటీస్ ని ప్రొటెక్ట్ చేయాలి. మీరు రీసెంట్లీ చూస్తూ ఉంటే త్రిపుర నుంచి ఓకే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఒక పర్సన్, మన ఇండియన్ పర్సన్ అక్కడికి మన చదువుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు ఆయన మీద రేషియల్ అటాక్ జరిగిందండి. సో సచ్ కైండ్ ఆఫ్ రేషియల్ అటాక్స్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ఇండియా. మనం డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి, ఎంబ్రేస్ చేయాలి, టాలరెంట్ కల్చర్ ఉండాలి. సో మనకి రిచ్ కల్చర్ ఉంది, రిచ్ హెరిటేజ్ ఉంది, రిచ్ ట్రెడిషన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇలాంటి రేషియల్ అటాక్స్ అనేవి వేరే కంట్రీస్లో జరుగుతూ ఉంటాయి, కానీ మన ఇండియాలో జరగకూడదు. వీ షుడ్ హ్యావ్ ద టాలరెంట్ కల్చర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. సో దాని గురించి ఆర్టికల్ కూడా మాట్లాడుతుంది. I hope you have liked the discussion. Thank you. Bye bye.